ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అందరికి వందనాలు. కీర్తనలు 103 11వ వచనం ఇలా చెప్పుచున్నది, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉంటుందో అది మన ఊహకు కూడా అందదు, అంత దూరం ఉంటుంది. దేవుడు మన ఎడల చేయాలనేటువంటి తలంపులు మన తలంపుల కంటే అంత దూరంగా ఉంటాయి. మనకు తెలిసిందే, మనకు కనబడేదే మనము ఆలోచిస్తూ ఉంటాము. నాకు ఇది చేయి ప్రభువా, నాకు అది చేయి ప్రభువా అని మనకు ఆలోచన వచ్చిన ప్రకారంగా మనం అడుగుతూ ఉంటాము. కానీ దేవుడు మన ఎడల ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. మనము కనపడిందే అడుగుతున్నాము, కానీ మనకు తెలియని ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేయగల దేవుడు మన దేవుడు. భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో, ఎంత తేడా ఉందో, మన ఆలోచనలకి దేవుడు ఆలోచనలకి అంత తేడా ఉందని ఈ వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం ఏది ఆలోచించినా మన పరిమితిని బట్టి మనం ఆలోచిస్తాము, కానీ దేవుడు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. మన ఎడల మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే చాలు, మన ఎడల ఆయన అధికమైన కార్యాలు చేస్తాడు. మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలవబెడతాడు ఆయన. మనము భయంతో భక్తి చేయాలి. భయంతో భక్తి చేయటమే మన వంతు. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచటానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. భూమికి ఆకాశానికి ఎంత ఉన్నతంగా ఉంది తేడా, అంత దూరంలో ఉంటుంది ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి. మన ఆలోచనలు ఎందుకు పనికిరావు, దేవుని ఆలోచనలే స్థిరంగా ఉంటాయి. ఆయన మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి చూస్తూ ఉన్నాడు. ఆయన కృప అధికంగా మన ఎడల చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం చేయవలసినది ఆయన యందు భయము భక్తి కలిగి జీవించటమే. కాబట్టి దేవుని కార్యం మన ఎడల జరుగునుగాక, ఆయన కృప మనకి అధికముగా ఉండునుగాక. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు, మనతో ఉన్నాడు. మన ఎడల ఆయన కార్యం జరుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.